అంటే ఇక్కడ ఆయన ఏదైతే రాజ్యాంగపరంగా ఉన్నప్పుడు ఆయన ప్రమాణం చేస్తాడో రాగద్వేషాలు అతీతంగా అందరూ అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చేపాటికి ఆయన ఏదైతే తిరుపతి వ్యవహారం ప్రతిసారి ఏది చిన్న ఇష్యూ జరిగినా వాళ్ళ పార్టీ గాని తిరుపతి మీదే టార్గెట్ చేస్తా పోయారు. ఇప్పుడు కూడా మాట్లాడుతా ఉన్నాడు. గతాన ఒక లడ్డు కదా అదేం లడ్డులే, అదేం గుడిలే అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడొచ్చేసి ఏమన్నా పరకాని చిన్న కేసు దాంట్లో పోయింది ఎంత 70,000 కదా, 9 నోట్లే కదా అని మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నా మరి ఆయన చెప్తున్నాడు వకాల్తా పుచ్చుకున్నాడు. ఏమనంటే నేను 14,00,00,000 ఇప్పించాను వెనక్కి దేవుడికి ఇచ్చేసాను అంటున్నాడు. మరి ఈయన దోసిన దాంట్లో నుంచి ఎంత డబ్బులు ఇచ్చాడు అనుకున్నా అలా ఇవ్వాలని మీరు అనుకోడతారా? అంటే దొయ్యటం ఎందుకు? ఇవ్వటం ఎందుకండి? అదంతా కాకుండా ఇప్పుడు 120,00,00,000 దోశారన్నారు. ఆ దోసిన దానిలో మీ వాటా ఎంతో మీకు వచ్చి ఉంటది. మీ బాబాయ్ వాటా ఎంత? మరి భూమన కరుణాకర్ రెడ్డి వాటా ఎంత? పరకామణి చోరీ కేసు చిన్న కేసు. దొరికిన రోజు 72 నోట్లు మాత్రమే. దొరకని రోజు ఎంతుందో మరి నీకు దొరికినాకనేగా మరి నా 14,00,00,000 దేవుడికి మరి నేను దానంగా ఇచ్చాను, మరి దానం చేసినట్టుగా ఇది చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ముందే అది ఇవ్వలేదుగా, దొరికినాక ఇచ్చావు. మరి దోచుకో, మీకు సపోర్ట్ మేము ఉండామని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టే ఆ రకంగా అతను చేశాడు. మరి దాన్ని నువ్వు పెద్ద కేసుగా చేయకుండా లోక్ అదాలత్లో పెట్టి ఒక చిన్న కేసుగా కొట్టేసి దాన్ని ఎక్కడ ఆధారాలు దొరకకుండా చేసావు. ఇప్పుడు వీళ్ళ హయాంలో రాకుండా మరి అది వేరే హయాంలోనో ఎట్లా పోతే కనుక ఇదంతా బయటికి రాదు. ఇంత జ్ఞానం వాళ్ళకి లేదులే అనుకున్నావు. నీకు జ్ఞానం లేనిది నీకయ్యా, నువ్వు ఏ రకంగా అయితే చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. మరి ఎప్పుడు భారతదేశంలోనే బాగా ఆదాయం ఏదంటే తిరుపతి దేవస్థానం. ఆ తిరుపతి దేవస్థానంలో నిధులు పెట్టి పక్క రాష్ట్రాల్లో కూడా మరి వెంకటేశ్వర స్వామి గుడిని ప్రతిష్ఠించాలని చెప్పాము అనుకుంటుంటే, ఇక్కడ అమరావతిలో మేము 25 ఎకరాలు ఆ గుడికి అనేది కేటాయించితే 130 కోట్లతోటి అప్పుడు మేము కట్టాలని చెప్పి అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు గారు సంకల్పిస్తే దాన్ని 25-30 కోట్లతోటి ఒక చిన్న గ్రామ దేవాలయం లాగా చేసేసి మీరు ఏ రకంగా అయితే చేశారో చూసాము. మీకు దేవుడి మీద భక్తి అనేది లేదు. ఎవరి మతాన్ని ఎవరికి ఇష్టదైవాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన నాయకుడు అనమాట. నీకు అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. నీకు అన్ని కులాల వాళ్ళు ఓట్లేసి నిన్ను గెలిపించారు కాబట్టి నువ్వు అందరికి సమన్యాయం చేయాలి. అంతేగాని ఒక మతాన్ని భుజాన్ని వేసుకొచ్చి ఒక మతాన్ని కాలు కింద వేసి తొక్కుతానంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. మరి అందులో ఆ దేవదేవుడిని కనుక ఏదన్నా ఇచ్చేస్తే ఇవాళ మీ పరకామణి కేసులు, నెయ్యి కేసులు ఎట్లా బయటకు వచ్చినాయో మీ అన్ని కేసులు బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని జైలుకు పంపించే పద్ధతిలో జనం అయితే సిద్ధంగా ఉండారు. అదేవిధంగా రైతులకి ఆయన ఉండగా ఎంతో మేలు చేశాను. నేనున్న ఆర్బికేల ద్వారా మద్దతు ధర కల్పించాను. ఇప్పుడు ఈ అరటికాయలదే నేనున్నప్పుడు కిసాన్ రైల్లో పంపించానని చెప్పి అన్నాడు. యాక్చువల్లీ అసలు కిసాన్ రైలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి స్టేట్కి పంపించారు, అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు వేరే రకంగా వాడుకుంటున్నారు. ఈయన ఏదో ప్రత్యేకంగా కిసాన్ కోసం తీసుకొచ్చారన్నట్టు చెప్తుంటే దాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఎలా చూస్తున్నా అంటే, ఇంతకుముందు మేము అనేవాళ్ళం ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డని పేరు పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏ విషయంగా అంటే ప్రాజెక్టులు కానీ ఏమైనా తెచ్చినా కానీ రాష్ట్రానికి గూగుల్ డేటా కంపెనీలు ఎట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇప్పుడు కూడా అది నా ఘనతే, ఇంత క్రితం రోజుల్లోనే నేను తీసుకొచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు. కిసాన్ రైలు అనేది కేంద్రం అనమాట. నెలకు 4 వారాల్లో మరి ఆ రాష్ట్రం మొత్తం కూడా ఈ పంటను అనేది అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అని చెప్పి అవకాశం కల్పించింది. కేంద్రం కల్పించిన అవకాశాన్ని నేను కల్పించాను, నేను చేశాను. నువ్వు ఉండగా పంట బీమా అనేది అమలు లేకుండా చేసి ఆ బీమా డబ్బులు కూడా నువ్వు గుటకాయ స్వాహా చేస్తే రైతులు ఎంతమంది అలోలక్షణాన్ని ఏడ్చారో ప్రజలు చూశారయ్యా. నువ్వు రైతులకి న్యాయం చేయవు, మరి రైతు కూలీలకి న్యాయం చేయవు, ఉద్యోగస్తులకు న్యాయం చేయవు. ఉద్యోగస్తులకు ఏ రకంగా అయితే అన్యాయం చేసావో చూశారు. అందరూ నీ కీలేరికి వాత పెట్టినా ఇంకా నీకు బుద్ధి రాలేదు. మరి ఇంకా కూడా నేను ప్రజల్లోకి వస్తా 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 అంటున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా మేము చూద్దామని చెప్పి ఇంతకుముందు మా రాజధాని ప్రాంతాల్లో కూడా తిరిగావయ్యా. మీకు 1450 గజాలు ఇప్పిస్తాను, రైతులకు మీకు చంద్రబాబు అన్యాయం చేశాడు, నేను న్యాయం చేస్తానని కూడా మాట్లాడావు. పాపం నీ మాటలు నమ్మి పిచ్చి జనం కొంతమంది వేసి మా కొరివి మేమే పెట్టుకున్నామని చెప్పి బాధపడి తర్వాత రియలైజ్ అయ్యి అంతా కలిసి నిన్ను ఎట్ట ఓడించాలని అనేది ప్రస్తుతం నీకు ఇచ్చిన సీట్లు అనమాట. అయ్యి నీ సీట్లలో కూడా ఎన్ని సీట్లు జారిపోతాయో నీకు ఇప్పుడు కూడా భయం ఏర్పడింది. ఈ సీట్లకే నాకు ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతున్నాడు. పాపం ప్రతిపక్ష హోదా కావటానికి ఇంకా నీకు ఎన్ని సీట్లు రావాలో ఏం చేయాలో తెలుసు. మరి ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ నువ్వు ఏ రకంగా అయితే
కలిపి ఇది చేసావో అది గమనిస్తానే ఉండారు. నీ అన్ని కంతలన్నీ బయటికి తీస్తే చిట్టా రాస్తే చాలా ఇదవుతుంది. అట్లా కాకుండా నేను రాష్ట్రంలో నేను ఉండదగ్గోడిని కాదని చెప్పేసి నీకు నువ్వు సర్దుకొని పోతే బాగుంటుంది. ప్రజలు నీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదు. అందుకని చెప్పి రైతుల మీద ఇది చేయొద్దు, రాష్ట్రం మీద వచ్చే వీటి మీద నువ్వు ఇది చేయొద్దు. మరి ఇక్కడ అమరావతికి నిధులు వస్తుంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ బ్యాంక్ కానీ అమరావతి రైతులు అనేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళకేం ఉపయోగపడకూడదు, వీళ్ళ భూమి బంజరు భూమి చేయాలని చెప్పేసి చూసావు. మరి మా ఉద్యమాలతోటి మేము ఏ రకంగా అయితే చేసుకున్నాం అదేగా ఇవాళ ప్రతి ఒక్క రైతు కూడా నాకు పంట బీమా ఏంటా, మరి ఒడ్డుకి గిట్టుబాటు ధర ఏంటా, మరి దేనికి గిట్టుబాటు ధర ఉందా లేదా అని చెప్పి మాట్లాడిన తక్షణమే ఈ ప్రభుత్వం అనేది మీకు ఏమి ఇవ్వాలి ఏం చేయాలన్న ఆలోచన చేస్తుంటే ఇంకా నేను అరటి రైతులకు మద్దతు ధర అంటే అయ్యా నీ అప్పుడు 20 రూపాయలు అమ్ముకున్నామయ్యా గెల, ఇప్పుడు మాకు 100 రూపాయలు వస్తుంది గెలకని చెప్పి ఆ రైతులే బయటకు వచ్చి చెబుతున్నారు. నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం కూడా లేదు, అది గమనించి మాట్లాడు. అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవి ఇవ్వట్లేదు, వీళ్ళ మీద 420 కేసు పెట్టాలి. ఇంకో పక్క ఏమన్నా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు, మేము 1 కోటి సంతకాల సేకరణ చేసాం, ఆ సేకరణ భాగంగా మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి అంటున్నారు. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? 1 కోటి సంతకాల సేకరణ అంటే ఆ 1 కోటి సంతకాలు ఎక్కడో ఇప్పటికి ఎన్ని అయినాయో లేకపోతే ఎక్కడెక్కడ పెట్టించారో కొంచెం చూస్తే బాగుంటుంది. మరి ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను P4 పద్ధతిలో నేను మా అభివృద్ధి చేస్తాను, మరి ఇట్లా చేస్తానని చెప్పి అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాను, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను మాట్లాడావు. నువ్వు చేసింది ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఏ అవస్థలో ఉందంటే మహా అయితే నువ్వు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలో 1-2 కాలేజీలు ఏమైనా స్లాబులు పడ్డాయో, మిగతా అవన్నీ ఎక్కడికక్కడ ఐరన్ అదంతా బయటపడి ఎట్లుందో చూసామన్నమాట. అది అన్నీ కాకుండా నేను అభివృద్ధి చేస్తా అంటే మాటల్లో అభివృద్ధి మాత్రమే చేయగలగమాని నీ చేతల్లో అభివృద్ధి అనేది లేదు. నీకు నువ్వు అభివృద్ధి అవుతావు కానీ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలేవు. అంటే కేసుల మీద ఏం మాట్లాడతారు? కేసుల మీద ఏముంది, కేసుల మీద ఈ రాష్ట్రం మీద దోసిన సొమ్మంతా తీసుకెళ్ళి వాళ్ళ దారాదత్తం చేసి పాపం ఇంతకుముందు ఎవరి ద్వారా నువ్వు కాపాడబడ్డావో ఎట్లా ఇప్పుడు కూడా ఎవరి ద్వారా కాపాడపడుతున్నావో చెబుతున్నావు. మరి కాకపోతే వాళ్ళు మేము పేరు రిలీజ్ చేయలేమన్నమాట. అంటే ఇక్కడ ఆయన పెడతాన్న కేసుల మీద 420 కేసులు పెట్టమని చెప్పి అంటున్నాడు కదా, దాని మీద 420 కేసులు ఎందుకు పెట్టాలంటే ఇదే మరి పథకాలు అంటున్నారు కదా, ఇప్పుడు ఏ పథకం అమలు కాలేదు. ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో పెన్షన్ అనేది నేను సంవత్సరానికి 250 లెక్క పెంచుతాను నువ్వు చెప్పలా, మీకు 3000 పెన్షన్ చేస్తాను 3000 పెన్షన్ చేస్తానని చెప్పి పెంచుకుంటూ పోతూ పాపం చివరికి నువ్వు 2-3 నెలల్లో దిగేటప్పటికి 3000 చేసావు. అట్లా చేయలే ఈ నాయకుడు. మరి ఏ రోజైతే నేను పెన్షన్ అమలు చేస్తా అన్నాడో తను వచ్చిన నెల ఎలక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచే 4000 రూపాయలు చేసి ఇచ్చేసాడు. అందువలన ఆయన మీద 420 కేసు పెట్టాలి. మరి కరెంటు ఛార్జీలు అనేది అంతకుముందు మరి వాళ్ళ దగ్గర అంతకు కొన్నాడు ఇంతకు కొన్నాడు అని చెప్పి అట్లా పెంచాడు ఇట్లా పెంచాడు అని అన్నావు. అవన్నీ కాకుండా మరి కరెంటు సోలార్ సిస్టమ్ ద్వారానో కరెంటు ఇచ్చేసి కరెంటు బిల్లులు తక్కువగా వచ్చేటట్టు చేసి మరి అట్లా చేశాడు. ఫ్రీ బస్ అనేది అమలు చేశాడు. మరి తల్లికి వందనం అనేది అమలు జరుగుతుంది. ఎంతమంది నువ్వు ఇంతకుముందు 2 పిల్లలకి ఇస్తానని చెప్పి 2 పిల్లలకు కాకుండా ఒక్కళ్ళకే ఇచ్చావు. ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తున్నాము. నాకు 6 పిల్లలండి 6-15 90,000 వచ్చినాయి అని చెప్పేసి మరి మీడియా పరంగా కొంతమంది బయటకు వచ్చి చెబుతుంటే ఇట్లాంటివన్నీ అమలు చేసినట్టు కాదు. నువ్వు చెప్పేవన్నీ సూపర్ 6 అమలు కాలేదు అన్న మాట మాట్లాడుతున్నావు. ఇవాళ ఎక్కడికక్కడ ఉద్యోగాలు ఉపాధి అనేది చూడటానికైతే ఎక్కడికక్కడ ప్రభుత్వం అనేది తను చేయాల్సిన పని అనేది ఎక్కడ ఏ కంపెనీ కావాలా ఏం చేయాలా, మరి నీళ్లు ఎట్లా రైతులకు నీళ్ళు ఎట్లా చేయాలో చేస్తుంటే నిజంగానే ఈ ప్రభుత్వం మీద 420 కేసు పెట్టచ్చు. 420 కేసు పెట్టాల్సింది ఎందుకంటే ఇవన్నీ అమలు చేయట్లేదు చేస్తున్నామని కాదు, కానీ నీకు నువ్వు ఏ రకంగా అయితే ఆగం చేసిపోయావో మరి అవన్నీ ఎత్తి చూపి నీ మీద కేసులు పెట్టి నిన్ను లోపలేయలేదని చెప్పి అందుకని మాత్రం 420 కేసు పెట్టాలి. అంటే ఇక్కడ మీరు అట్లా అంటున్నారు, ఆయన మీద ఉన్న కేసులు ఇప్పుడు వరకు అవ్వలేదు, ఇంకో పక్క జనాలకు వస్తా అంటున్నాడు. ఇంకా మీలాంటి ప్రజలు నమ్ముతారా? 4 కోట్ల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని మభ్యపెట్టి భయపెడతానని ట్రై చేస్తున్నాడు. ఇంకా ఉన్న నాయకులను కొంతమందిని భయపడి పారిపోతున్నారు. గతంలో వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ దాంకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళిపోయే పరిస్థితిలోకి తయారయ్యారు. ఇంకా ఆయన ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు అంటారు? ఆ 40% చూసుకొని మాట్లాడుతున్నాడు అంటారు, లేకపోతే మేకపోతే గాంభీర్యంతో ఉండి మాట్లాడుతున్నాడు అంటారా?
ఒకళ్ళు నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అని అంటాడు. ఆడు లేసేది లేదు, పని ఇదే మనిషిని కాకపోవటం లేదు. మరి లేస్తే మనిషిని కాదు, నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తానని చెప్పి చానాళ్ళ నుంచి చెబుతున్నాడు. ఆయన ప్రజల్లోకి వస్తే ప్రజల్లో భావన అనేది ఎట్టుందో కూడా ప్రజలు చూస్తున్నారు. ఆ భయంతో ఏంటంటే నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఎప్పుడన్నా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ప్రెస్ మీట్ పెడతాడు. అదేంటంటే తన కేసుల్లో ఏమైనా పురోగతి వచ్చి దగ్గరలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మాత్రమే పెడతాడనమాట. అందుకని చెప్పి ఆయన అయితే లేసేది లేదు, ఈ పాదయాత్ర చేసేది లేదులే. కానీ దొంగ పాదయాత్రలు ఇంతకుముందు ఏ రకంగా చేశాడు, గురువారం నుంచి ఆదివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం రెస్ట్, సోమవారం నుంచి 4 రోజులు చేసి మరి ఎట్ట చేశాడో, ఏ పాదయాత్రలు చేశాడో అందరూ చూశారు. ఆయన పాదయాత్ర చేసేది లేదు, ప్రజల్లోకి వచ్చేది లేదు. ఇప్పటికే నిర్భయంగా 100 మంది ఉండ చోట వచ్చి నువ్వు నిలబడి మాట్లాడమని మేము ఎన్నోసార్లు మాట్లాడాం. కానీ నీకు అదైతే చేత కాదు, ప్రజల్లోకి రావటం చేత కాదు, ప్రజల సమస్యలు చూడటం చేత కాదు, నీకు పరిపాలన చేయటం అంతకన్నా చేత.